హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీపిక. మనం ఎగ్ పచ్చడి అనేది ఎలా పెట్టుకోవాలో విధానం చూసేద్దాం. నేను ఒక 5 ఎగ్స్ అనేది తీసుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా, మంచిగా వస్తే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ట్రై చేయొచ్చని. నేను ఒక 5 ఎగ్స్ తీసుకొని కొంచెం సాల్ట్, కారం, పసుపు అనేది వేసుకున్నాను. మీరు ఎగ్స్లో కలిపేటప్పుడు సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకోండి, నాకు ఎందుకంటే సాల్ట్ అనేది నిండుగా వచ్చింది. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక గిన్నె తీసుకోండి. గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసి అందులో పోసి నేను వాటర్ కావరికి అనేది పెట్టుకున్నానండి. అందులో పెట్టుకొని ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అనేది మూత తీయకుండా పెట్టుకోండి. తర్వాత మనం మసాలాకి అనేది ప్రిపేర్ చేసుకుందాం. నేను కొన్ని మెంతులు అనేది తీసుకున్నాను. మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మళ్ళీ ఒక చెక్క, ఒక అనాస పువ్వు, మళ్ళీ 2 లవంగాలు, 2 యాలకులు అనేది తీసుకున్నాను. తీసుకొని మంచిగా దాన్ని ఫ్రై చేసుకోండి. ఇది నేను మంచిగా ఇది అనేది ఎగ్స్ అనేది మనం కలిపింది ఉంది కదా, బీట్స్ అనేది, అది అయిందా లేదా చూస్తున్నాను. చూడండి, స్పూన్ కనేది అతుక్కోవట్లేదు. ఎంత మంచి స్పాంజ్ లాగా వచ్చింది. అతుక్కుంది కూడా గిన్నెకి. కొంచెం మనకి ఇప్పుడు పచ్చడికి అనేది ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది, కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే వేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నది ఇవి కొంచెం మనం ఆయిల్లో అనేది ఫ్రై చేసుకోండి. మనకి ఇది ఆయిల్లో అనేది ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇది ఎగ్స్ అనేవి ఉబ్బుతాయి. భయపడాల్సిన అవసరం అనేది ఏం లేదు. మళ్ళీ తర్వాత దగ్గరకు అయిపోతుంది మనకి ఎగ్స్ అనేది. చూడొచ్చు ఎంత లావుగా అనేది వచ్చాయో. కానీ మనకి ఎగ్ పికిల్ అనేది నేను పెట్టాను ఫస్ట్ టైం, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా ఫ్రెష్గా అనేది పట్టుకోండి. నేను నిన్న పట్టుకుంది ఉంటే నేను ఈరోజు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనకి ఆయిల్లో కొంచెం పచ్చివాసన అనేది పోయేదాకా అనేది కలుపుకోండి. కలుపుకున్న తర్వాత నేను ఇంకేం మసాలా అనేది వేసుకోలేదు, అదే మసాలా అనేది మిక్సీ పట్టుకున్నాను కదా, ఆ మసాలా అనేదే ఉంది. మంచిగా ఇది ఆయిల్ అనేది కలుపుకోండి మంచిగా. తర్వాత మీకు తగినంత అనేది కారం తీసుకోండి. నేను 1.5 స్పూన్ తీసుకున్నాను. సాల్ట్ కూడా నేను మా స్పూన్ చిన్నగా ఉంటుంది కాబట్టి నేను చేత్తోనే వేసుకున్నాను. మంచిగా కలుపుకోండి. మనకి ఉప్పు, కారం అనేది, కొంచెం పసుపు అనేది వేసుకోండి. నేను మసాలా మీకు చెప్పాను కదా, అదే గ్రైండ్ చేసి అనేది వేసుకున్నాను. మొత్తం వేసుకోలేదు, కొంచెమే వేసుకున్నాను. ఇదే మసాలా అనేది మంచిగా కలిసిపోయింది. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి, ఎందుకంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్నది అనేది ఇందులో వేసేసుకోండి. మనకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను కూడా ఫస్ట్ టైం అనేది ట్రై చేశాను. నేను ఈరోజు చేశాను కదా, మీకు వీడియో పెట్టాను కదా, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా. మా ఎగ్ పచ్చడి అయితే అయిపోయింది. లాస్ట్కి మనకు చల్లగా అయిన తర్వాత కొంచెం నిమ్మకాయ రసం అనేది వేసుకోండి. ఇక్కడ చూసినందుకు థ్యాంక్ యూ.